ఇదివరకు మగవాళ్ళకి సెలూన్లు, నా చిన్నప్పటి నుంచి అంతా కూడా సెలూన్లే. బార్బర్ షాపు అది కాస్త సెలూను, ఆ తర్వాతన ఇప్పుడు పార్లర్స్ అయిపోయినాయి. ఆడపిల్లలకి బ్యూటీ పార్లర్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు బ్యూటీ పార్లర్లు, సెలూన్లు రెండిటి ప్లేస్లో సరికొత్తదైనటువంటి సిస్టమ్ వచ్చింది. అది ఏంటి, యూనిసెక్సువల్ అని. అంటే ఆడ మగ ఇద్దరూ కలిసి ఒకేసారి క్రాఫ్ట్ చేయించుకోవచ్చు, అట్లాగే బ్యూటీ టిప్స్ తీసుకోవచ్చు. అదే సందర్భంలో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఎక్సర్సైజులు చేసే దాంట్లో కూడా ఆడ మగ కలిసి ఎక్సర్సైజ్ చేసేటటువంటి సిస్టమ్ యూనిసెక్స్ ఇవి వచ్చేస్తున్నాయి. ఇట్లాంటిదా హరామ్ అంటున్నారు. కేరళకు సంబంధించినటువంటి ప్రముఖ ఇస్లామిక్ బోధకుడైన కంటాపురం అబూబకర్ ముస్లియార్ కేరళలో బహుళ జనాదరణ పొందిన మల్టీ ఎక్సర్సైజ్ కాంబినేషన్ MEC7 అనే ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ని ఆ రాష్ట్రంలో ప్రముఖ ఇస్లామిక్ బోధకుడైనటువంటి కంటాపురం అబూబకర్ ముస్లియార్ తప్పుబట్టారు. CPM సమర్థకుడైన అబూబకర్ ఆ ఫిట్నెస్ కార్యక్రమంలో స్త్రీ పురుషులు కలిసి పాల్గొంటారు కాబట్టి అది ఇస్లామిక్ నియమాలకు వ్యతిరేకమని సూత్రీకరించారు. ఈ మధ్య వ్యాయామం పేరిట ఒక ప్రాజెక్టు ప్రారంభమైంది. అది రాష్ట్రంలోని ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది. దాని గురించి మేము వాకప్ చేసినప్పుడు ఆ కార్యక్రమంలో స్త్రీ పురుషులు కలిసి పాల్గొంటారని తెలిసింది. అంతేకాదు ఈ వ్యాయామాలు చేసేటప్పుడు స్త్రీలు తమ శరీరాలను ఎక్స్పోజింగ్ చేస్తారు. అసలు స్త్రీ పురుషులు ఒకరినొకరు చూడడమే నిషిద్ధం. ఆ సూత్రాన్ని ఈ కార్యక్రమం రద్దు చేసేస్తుందని అబూబకర్ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే తనను పాతకాలపు ఆలోచనలో ఉన్నవాడిగా విమర్శిస్తున్నారని అబూబకర్ ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తే చాలు, వారికి ఎలాంటి అవగాహన లేదని విమర్శిస్తున్నారు. వ్యాయామం మంచిది కాదా అని ప్రశ్నిస్తున్నారు. మేము ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదంటూ మమ్మల్ని దూషిస్తున్నారంటూ అబూబకర్ ఆరోపించారు. అబూబకర్ ఆల్ ఇండియా సున్నీ జమియత్తుల్ ఉలేమా సంస్థ ప్రధాన కార్యదర్శి కూడా. ముస్లింల్లోని సున్నీ విభాగానికి చెందినటువంటి శక్తివంతమైన నాయకుడు. ఈ MEC7 కార్యక్రమం మొదటి నుంచి వివాదాల్లో చిక్కుకునే ఉంది. గత అక్టోబర్లో ఒక CPM సీనియర్ నాయకుడు ఈ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని చాందాస్వాదులు భారత్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. కోళికోడ్ జిల్లా CPM కార్యదర్శి P. మోహనన్ అయితే కేరళలోని పలు ప్రాంతాల్లో జమాతే ఇస్లామీ సంస్థ, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ PFI సహకారంతో శరీర వ్యాయామ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని హెచ్చరించాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ మతపరమైన అతివాదులు బహిరంగ ప్రదేశాల్లో వ్యాయామం పేరిట చొచ్చుకొచ్చేస్తున్నారంటూ వివరించారు.